కడప హస్భవన్లో మైనారిటీల కోసం ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడాన్ని వైసీపీ నిర్వీర్యం చేసి టీడీపీ ప్రభుత్వం వినియోగంలోకి తీసుకువచ్చిందని కడప జిల్లా అధికార ప్రతినిధి మన్నూర్ అక్బర్ తెలిపారు. ఈ కార్యక్రమాల అమలుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ప్రభుత్వ సలహాదారు షరీఫ్, ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ విధ్వంసకర పాలనలో హజ్ భవనం అనేది పూర్తి స్థాయిలో నిర్వీర్యం కావడం జరిగింది. అందులో ఉన్నటువంటి ఫర్నిచరు దొంగతనానికి గురి కావడం జరిగింది. వైరింగ్ కాల్చడం జరిగింది. అదేవిధంగా గోడలు కానీ వాటర్ సంబంధించినటువంటి విషయాలలో కానీ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్తో ధ్వంసం చేయడం, దొంగలించడంతో సహా దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇది వాస్తవం. అక్కడ హజ్ భవనం వినియోగంలోకి వస్తే వైఎస్ఆర్సీపీకి కంటే తెలుగుదేశం పార్టీకి లాభం అవుతుంది, ప్రజల్లో చర్చకు వస్తాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఒక ఆలోచనతో గత ప్రభుత్వము వైఎస్ఆర్ ప్రభుత్వము దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమలో పేద మైనార్టీలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, వారు సాంకేతిక విద్య అనేది తీసుకొని రావాలా, దాని ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ను డెవలప్ చేయాలా, వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా పూర్తి స్థాయిలో వారి కుటుంబాలను, అంటే చివరి కుటుంబం ఏదైతే ఉందో ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉందో వారిని మనము గుర్తించి వెలికి తీసి విద్యను అందించి తద్వారా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారి కుటుంబాలలో మనం వెలుగులు నింపాలని చెప్పేసి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక బహుత్తరమైనటువంటి ఆలోచన చేసి కలెక్టర్ గారికి సూచించడం అనేది మైనార్టీల యొక్క గుండెల్లో వెలుగు నింపేదాని కోసమే అని చెప్పేసి మేము స్పష్టం చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 2014-19లో 26.88 కోట్లతో డబ్బులు వెచ్చించి ఖర్చు చేసి ప్రారంభించడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రారంభోత్సవం కూడా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా అధికార లాంఛనాలతో ప్రారంభించడం జరిగింది, ప్రార్థనలు చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం మారిన వెంటనే, వైసీపీ వచ్చిన వెంటనే దాన్ని నిర్వీర్యం చేయడం జరిగిందని చెప్పేసి వాస్తవం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వినియోగంలో తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా శాసన మండలి మాజీ చైర్మన్, ప్రభుత్వ సలహాదారుడైనటువంటి షరీఫ్ గారు, కమలాపురం ఎమ్మెల్యే శాసనసభ్యులైనటువంటి పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడైనటువంటి భూపేష్ రెడ్డి గారు మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. వీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏదైతే వాస్తవికత ఉందో అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు, హజ్ భవనంలో ఉన్న నిర్వీర్యమైనటువంటి